హలో! నమస్తే. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హలో అండి. ఎలా ఉన్నారందరూ? సో, ఏంటా అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనుకుంటున్నారా? మేము నెక్స్ట్ ట్రిప్‌కయితే రెడీ అయిపోయామండి. ఇది బెంగుళూరుకి దగ్గరలోనేనండి. ఐ మీన్ ఇన్‌సైడ్ బెంగుళూరే. ఇదొచ్చేసేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారండి. ఇది చాలా బాగుంటదండి. ఇది డే ఔటింగ్‌లో అయితే ప్లాన్ చేసుకోవచ్చండి. సో, మార్నింగ్ ఎళ్ళేసి, అక్కడే బ్రేక్‌ఫాస్ట్ తినేసి, అక్కడే లంచ్ తినేసి, అక్కడే మీరు స్నాక్స్ గూడా తినేసేయొచ్చండి. సో, ఫుల్ డే అంతా అక్కడే స్పెండ్ చేయొచ్చు ఈజీగా. మేము ఎక్కువైతే కవర్ చేయలేకపోయామండి. ఇదొచ్చేసి ఆల్మోస్ట్ 67 ఎకర్స్ ఎంతో చెప్పారండి. సో, చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. మేము చూసిన కొంచెం ప్లేసెస్ అయినా గానీ. సో, మెయిన్ ప్లేసెస్ అయితే చూసామండి. సో, మీరు డే ఔటింగ్‌గా ఎళ్ళినప్పుడు కిడ్స్‌తో ప్లాన్ జేసుకోవడానికి గూడా చాలా బాగుంటది ఇక్కడ ప్లేస్ అయితే. ఈసారి ట్రిప్‌లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ గూడా జాయిన్ అయిందండి. సో, మేము 2 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. ఫస్ట్ మేము వెళ్ళడం అక్కడ ప్లేస్‌కైతే ఎళ్ళిపోయాము. సో, ఆ ప్లేస్ అయితే చూసేసుకొని అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి స్టే చేసేలాగా ప్లాన్. సో, ఆ విధంగా మేమైతే ప్లాన్ జేసుకొని ఎళ్ళాము. సో, యాక్చువల్‌గా నైట్ ప్యాక్ చేసేద్దాం అనుకున్నాం అన్ని థింగ్స్ అన్నీ. అవ్వలేదు. సో, అందుకని మేము మార్నింగ్ ప్యాక్ చేయాల్సొచ్చింది అన్నీ లేసిన తర్వాత. అలా కొంచెం లేట్ అయిపోయింది. సో, అనుకున్నది 11:30. సో, మీకు తెలిసిందే గదా! బెంగుళూరు ట్రాఫిక్ ఎట్లా ఉంటదో. దానికి తోడు బెంగుళూరు ట్రాఫిక్ ఇంకొక 40 మినిట్స్ యాడ్ చేసింది. సో, మేము 11:30 అనుకున్నది 12:30, 12:50కి మధ్యలో ఎళ్ళాము. సో, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మాకు. సో, ఈసారి నుంచి మేము ఆ 40 మినిట్స్ ముందెళ్ళొచ్చు గానీ వెనకెళ్ళకూడదని అయితే డిసైడ్ అయిపోయాం. ఆ రోజు అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అట్లా జరిగిపోయిందండి ట్రాఫిక్ అయితే. యూజువల్‌గా బెంగుళూరులో మార్నింగ్ టైమ్స్ అది వీకెండ్స్‌లో అయితే ఇంత హెవీగా ట్రాఫిక్ అయితే ఉండదండి. కానీ ఆ రోజు అట్లా అయిపోయింది. సో, ఎలాగో అయితే రీచ్ అయ్యామండి. అలా చెర్రీ, ఆర్యన్ గూడా హెల్ప్ చేశారండి ఫుల్‌గా ప్యాక్ చేయడానికి. సో, ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మాది. సో, 1 డే స్టే. ఇంకా నెక్స్ట్ డే గూడా ఈవినింగ్ మళ్ళా రెడీ అయ్యి రావాలి గదా! అని అట్లా ఒక్కొక్కళ్ళకి 2 పెయిర్స్ అట్లా ప్యాక్ చేసుకొనెళ్ళాము. ఎట్లాగో వాహనం ఉంది గదా! దాన్ని డిక్కీలో ఏసేస్తే అయ్యే పడుంటాయని ఎక్స్‌ట్రా డ్రెస్సులు గూడా పెట్టేశారు. సో, కారుంటే ఇదొక అడ్వాంటేజ్ అనుకుంటాం. మూసేవాడికి తెలిసిద్ది నిప్పన్నట్టు. ఎనీవే నో కామెంట్స్. కామెంట్స్ ఎక్కువ చేయకూడదు ఫ్యామిలీస్‌తో ఎళ్ళేటప్పుడు. సో, లగేజ్ ఉండడం చాలా మంచిదండి. నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. యాక్చువల్‌గా మేముండే ప్లేస్ దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ 1 ½ అవర్ అట్లా చూయించిందండి. టోటల్ 45 కిలోమీటర్స్, 46 కిలోమీటర్స్ అట్లా ఉండేది. కాకపోతే ఇట్లా లేట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పైనయింది ఈజీగా. యాహ్! అనుకోని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్ కూడా ఒకటి జరిగింది మధ్యలో. అది మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దానివల్ల చాలా ట్రాఫిక్ అనిపిచ్చింది. సో, ఈ విధంగా అయితే మేము మా జర్నీ స్టార్ట్ చేసేసినాం. సో, ఆల్మోస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ కావాలా కొంచెం మంచిగా ఎళ్ళాము. ఎక్కువ ట్రాఫిక్ లేకుండా. అక్కడి నుంచి ఇంకా బ్రేక్ మీద తప్ప యాక్సిలరేటర్ మీద కారేయాల్సిన పనే లేదండి. ఆల్మోస్ట్ 40 మినిట్స్ డ్రైవ్ అంతా ఆల్మోస్ట్ ఈ రోడ్‌లో అట్లాగే ఉందండి. ఇక్కడ ఒక ఈవెంట్ జరిగిందన్నా గదా! సో, దానివల్ల సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ పాపం. ఎనీహౌ ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని మేము ఎళ్తా ఉంటే మధ్యలో రైన్ వచ్చిద్దేమోనని భయం గూడా యేసిందండి. ఇట్లా చిన్న చిన్న తుప్పరైతే పడతా ఉండి. ఎందుకంటే అదంతా ఓపెన్ ప్లేస్ అండి మేము వెళ్ళేది చూడ్డానికి. సో, ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండి దాంట్లోనే మనం ఎంజాయ్ జేయడానికి చాలా బావుంటది. సో, రెయిన్ పడుంటే అంత ఎంజాయ్ చేసేవాళ్ళం గాదు. మేము అక్కడ ప్లేస్‌లో తిరిగేటప్పుడు గూడా చిన్న రెయిన్ పడింది గానీ పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. క్లౌడ్స్ చూసారండి ఎట్లా ఉన్నాయో. సో, ఆ క్లౌడ్స్ చూసినా కూడా మాకైతే చాలా భయమనిపిచ్చింది. సో, ఇది ఆల్మోస్ట్ మేమైతే నైస్ రోడ్‌కి రీచ్ అయిపోయామండి. సో, నైస్ రోడ్ నుంచి మేము ఎంతసేపయితే ఇక్కడ ట్రాఫిక్‌లో ఉన్నామో ఆ 40 మినిట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 10, 15 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ కవర్ చేయలేదు. సో, మిగతా అబోవ్ 20 కిలోమీటర్స్ అంతా ఒక 20 మినిట్స్‌లో అయితే ఎళ్ళిపోయాము అంత ఫాస్ట్‌గా. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ వాళ్ళు గూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు గాబట్టి వాళ్ళైతే చాలా ఫాస్ట్‌గా రీచ్ అయిపోయారండి. ఈరోజు ఏందో గాని మేము ఆల్రెడీ అక్కడ ట్రాఫిక్ ఉందనుకున్నాం గదా! ఇక్కడికొచ్చిన తర్వాత ఏదో ప్రాబ్లమ్ అయినట్టుంది. వాళ్ళందరూ యూ టర్న్ తీసుకొని మా లైన్‌లో జాయిన్ అవుతా ఉన్నారు. సో, ఇక్కడ గూడా కొంచెం లేట్ అయింది అట్లా. సో, వన్స్ టోల్ గేట్ దాటిన దగ్గర నుంచి చాలా ఫాస్ట్‌గా అయితే రీచ్ అయిపోయామండి ప్లేస్‌కి.
మా పెద్దోడైతే అరే! ఈ ట్రాఫిక్ దెబ్బకి అలిసిపోయి, సొలసిపోయి సీట్ల మీద పడి రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఈ రోడ్డు మీద డ్రైవ్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. ఎంత అంటే అంత బాగుంటుంది. ఇదేనండి ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ విధంగా అయితే మేము రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్‌లో అయితే పార్కింగ్‌కి ఒక రూ. 20 అయితే ఉంటుందండి. సో, దీంట్లో యాక్చువల్‌గా ఒక విజిట్ కూడా ఉంటదండి. ఆ లోపల ట్రిప్ ఎళ్ళే ఉంటది. అక్కడ కొన్ని గోశాలను ఇంకొక ప్లేస్ ఉంటది. అవి చూయించడానికైతే మనం ముందుగా బుక్ చేసుకోవాలండి. అది మా ఫ్రెండ్స్ వాళ్ళు ముందెళ్ళేసరికి వాళ్ళు బుక్ చేశారు. ఇలా పార్క్ చేసి వచ్చేసాం గానీ చూసారండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడ్డానికి. చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే, ఆ రోజు ఎండ అయితే ఎక్కువ లేదండి. ఆల్రెడీ మబ్బులు పట్టినియి అని చెప్పినాను కదా! సో, మాకొక అడ్వాంటేజ్ అయితే అయింది. సో, చక్కగా గ్రీనరీ ఇక్కడ చూసారండి బాతులు. సో, కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు వీటిని చూస్తా. అవి మేము వెళ్ళేటప్పుడున్నాయి. వాళ్ళు కాసేపు ఆడుకుంటానంటే, మేము వచ్చేటప్పుడు వెళ్దాం అన్నాము. కాతే వచ్చేటప్పుడు అవి లేవు ఎక్కడికో ఎళ్ళిపోయినియి. సో, సమ్‌టైమ్స్ హ్యాపెన్స్ ఏం చేయలేం. అంటే ఎంట్రన్స్‌లో ఒక మాల్ ఎంట్రన్స్ లాగా పెద్ద రాజ్‌మహల్ ఎంట్రన్స్ లాగా ఉండి చాలా బాగా అనిపిచ్చింది. దాంట్లో లోటస్ ఫ్లవర్స్ ఏసినారండి. ఇవైతే చూడ్డానికి చాలా బాగున్నాయి. విచ్చుకుంటే ఇంకా చాలా బాగుండేయేమో. ఇక్కడ మంచి పెద్ద ఈవెంట్స్ కూడా జరుగుతాయండి. నేనవి మీకు లాస్ట్‌లో చెప్తాను. ఇది యాక్చువల్‌గా సింగిల్ వీడియో చేద్దాం అనుకున్నాం గానీ, ఎక్కువుండేసరికి లెంగ్త్ 2 పార్ట్స్‌గా చేసామండి ఇది. సో, నెక్స్ట్ పార్ట్‌లో డీటెయిల్స్ అన్నీ పెడతాము. సో, మా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఇక్కడొక బాతయితే వచ్చింది. సో, వీళ్ళు దీన్ని చూస్తా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సో, గ్రీనరీ చూసారండి ఎంత బాగుందో. ఆ వాటర్ మధ్యలో ఉన్నదానికైతే ఎలో లేదండి. సో, అక్కడికి గాని ఎళ్ళుంటే ఇంకా చాలా బాగుండేదండి చూడ్డానికి. సో, అక్కడ ఒక చిన్న బ్రిడ్జేలే కట్టి చుట్టూ వాటర్, దాని చుట్టూ గ్రీనరీ, దాని చుట్టూ మళ్ళా కూర్చోడానికి ఎంత బాగా ప్లాన్ చేశారండి. చూసినంత సేపు మనకైతే చాలా హ్యాపీగా ఉంటదండి. మీరిందాక అంతకుముందు చూస్తే ఒక పెద్ద మాలెళ్ళే కనిపించింది గదా! సో, అక్కడికెళ్ళడానికి ఈ రూట్‌లో ఎళ్ళాలండి. సో, నడుచుకుంటా ఎళ్ళాలి అక్కడి నుంచి. పెద్ద దూరం అయితే ఏమి అనిపించలేదండి. మేమైతే ఈజీగా నడిచేసినాము. పిల్లలు గూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా నడిచారు. ఆ రోజు ఎండ చూసారా? అంత అనిపించట్లేదండి. గాలి మాత్రం అండి తెగేస్తా ఉందండి గాలి. ఉన్న కొంచెం జుట్టు పైకి కిందకి సర్దుకోలేకైతే నానా యాతన పడ్డాను నేనైతే. సో, కిడ్స్ అందరం మేమైతే ఆ ప్లేస్‌కి హ్మ్, వాక్ చేసుకుంటా వెళ్ళిపోయాము. కాతే కొంచెం ఏజ్ గల వాళ్ళైతే నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్దేమో అనిపించింది మాకు. ఎందుకంటే అవి కొంచెం అప్ అండ్ డౌన్స్ లాగా ఉన్నాయి. హిల్ మీద ఎక్కినట్టు. సో, మా వాళ్ళందరూ హాయ్ చెప్తా ఉన్నారు. సో, మీరు కూడా ఒక హాయ్ చెప్పండి మా వాళ్ళందరికీ. సో, ఇందాక చెప్పాను గదా! చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ యాక్చువల్‌గా స్టే గూడా ఉంటదండి. నేను ఇంకా కొంచెం డీటెయిల్స్ తర్వాత చెప్తాను వాటి గురించి. సో, ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. చాలామందైతే చాలామందొస్తా ఉన్నారు. డే ఔటింగ్‌లాగా ఇక్కడికొచ్చేసి అది బెంగుళూరు చివరన ఉంటుంది కాబట్టి కిడ్స్‌తో వచ్చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ మళ్ళా ఇంటికెళ్ళిపోవచ్చు. లోపలికి వన్స్ వచ్చిన తర్వాత ఇది లేదు అనుకోవడానికి లేదు. చక్కగా మనకు కావాల్సినయన్నీ ఉన్నాయి. ఫుడ్డు, స్నాక్స్ అన్నీ. సో, అంతకన్నా ఏం కావాలండి ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు. చక్కని ప్లేస్ ఉంది చూడడానికి, ఎంజాయ్ చేయడానికి. సో, ఇది ఇక్కడ గూడా ఫంక్షన్ చేసేటప్పుడు చాలామంది కూర్చుంటారండి ఈవెంట్స్ జరిగేటప్పుడు. ఇది యాక్చువల్‌గా నెక్స్ట్ టైమ్ గూడా మేము వెళ్దాం అనుకుంటున్నామండి. మేము యాక్చువల్‌గా ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. అట్లాగే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేదు. సో, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి ఇట్లా. సో, ఎందుకంటే ఇది చాలా పెద్దది కాబట్టి ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి లోపల. సో, దాని గురించి గూడా డీటెయిల్స్ కనుక్కోవచ్చు కావాల్సినయన్నీ. ఇప్పుడు మేము వెళ్తుందొచ్చేసి విశాలాక్షి మండపం అండి. సో, దానికైతే ఈ విధంగా స్ట్రెయిట్‌గా నడుచుకుంటా ఎళ్ళాలి అక్కడి నుంచి. సో, చూస్తా ఉన్నారు గదండీ! చాలామందొచ్చారండి ఇక్కడికి. చాలామంది కిడ్స్‌తో గూడా వచ్చారు. సో, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. పిక్నిక్ అట్లా ఔటింగ్‌లాగా ప్లాన్ చేసుకొనైతే చాలామందెళ్ళొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా హ్యాపీనెస్ ఉంటది గదండీ! సో, కొంతమంది నేచర్ ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఇంకోటిలాగా అలా. సో, చూసారు ఇది ఎంత బాగుందో ఎక్కడి నుంచి చూస్తానికి. ఆ గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారండి గార్డెన్స్ అన్నీ. ఇదేనండి విశాలాక్షి మండపం. ఇది దీంట్లో ఉన్నట్లో ఒక మెయిన్ అట్రాక్షన్ అండి. లోపలెళ్ళేసి ధ్యానం జేసుకోవచ్చండి. చాలా పీస్‌ఫుల్‌గా అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదండి. సో, లోపలికెళ్ళేటప్పుడు ఇక్కడ మనమైతే చెప్పులు తీసేసెళ్ళాలి.
లోపల స్టే గూడా ఉందండి. సో, అందుకని మీరు ఆ కార్‌లో అవన్నీ చూస్తా ఉంటారు. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.